అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పటి వరకు నేను ప్రతి వీడియోలో బ్లౌజ్ కటింగ్ కానివ్వండి లేదంటే స్టిచ్చింగ్ కానివ్వండి ఇలా చెప్తూ వచ్చాను కదా. అయితే కొంతమంది సిస్టర్స్ ఏమని కమెంట్ చేస్తున్నారు అంటే ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి చాలా మంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ముఖ్యంగా ఈ డాట్స్ మనం ఫ్రంట్ పార్ట్లో ఏవైతే డాట్స్ మార్కింగ్ చేస్తామో అవి ఏ సైజ్కి ఎట్లా మార్కింగ్ చేయాలో అన్నది అడుగుతున్నారనమాట. సో ఈ వీడియోని ఫుల్గా చూసారు అంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నేను ఈ మెయిన్ డాట్స్ విషయానికి వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చుతుంది అనమాట. కొంతమందికి షార్ప్నెస్ ఎక్కువ ఉంటే నచ్చుతుంది, కొంతమందికి ఫ్లాట్గా ఉంటే నచ్చుతుంది. సో ఇవన్నీ మనం ప్రతి బ్లౌజ్కి కూడా బండగా గుర్తు పెట్టేసి పెట్టేయడానికి అయితే వీలు పడదనమాట. ఎందుకంటే ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మనం ముఖ్యంగా వాళ్ళు ఇచ్చే ఆది బ్లౌజ్ ప్రకారం కొలతలు తీసుకున్నాము అనుకోండి, మళ్ళీ మనకి తిరిగి కంప్లైంట్స్ లేకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఈ రోజు నేను ఏ విధంగా ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేవి మార్కింగ్ చేస్తానో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇది వచ్చేసరికి ఆది బ్లౌజ్ కదా. ఈ ఆది బ్లౌజ్ బట్టి మనం ఈ మెయిన్ డాట్ ఊక్సులు పట్టి దగ్గర డాట్ అండ్ ఈ క్రాస్ గా ఉన్న డాట్ ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. అండ్ నేను కటింగ్ చేసేటప్పుడు ఎలాంటి మార్కింగ్స్ కూడా చేయను అనమాట. సో ముఖ్యంగా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఈ ఒక్కొక్క మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసేస్తాను. నాకు షేప్ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా వస్తుంది. అండ్ మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ లోని ఇబ్బంది పడుతున్నా సరే ఈ టిప్ ఫాలో అయ్యారంటే మీకు కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా కుదురుతుంది అన్నది నా నమ్మకం. సో మీరు ముఖ్యంగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. సో చూడండి, ఇది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఊక్సులు పట్టి ఉంటుంది కదా, ఊక్సులు పట్టి వైపునే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా పెట్టుకున్న తర్వాత మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఖచ్చితంగా మీరు అడిగే ప్రతి డౌట్ని కూడా ఒక వీడియో రూపంలో చేస్తున్నాను. ఎందుకంటే మీతో పాటు ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో నేను కష్టపడి వీడియోని అయితే షూట్ చేసి మీ అందరి కోసం దాన్ని మీ ముందుకి తీసుకువస్తున్నాను. సో నన్ను కొంచెం సపోర్ట్ చేసి నా వీడియోకి అయితే లైక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారా, మనకి ఇక్కడ మెయిన్ డాట్ ఇక్కడతో స్టార్ట్ అయ్యింది. మీరు గమనించినట్లయితే మనకి మెయిన్ డాట్ అన్నది ఈ విడ్త్లో స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ విడ్త్ ఎంత ఉందా అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఇక్కడ కరెక్ట్గా చూస్తున్నారా, పావు తక్కువ 3 ఇంచీల వరకు వచ్చిందనమాట ఈ విడ్త్. మరి మనకి పావు తక్కువ 3 ఇంచీలు ఇలా పెట్టాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంకా మనకి ఇక్కడ తగ్గుతుంది అనమాట ఒక పావు ఇంచు. ఎందుకంటే మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి డాట్స్ అవన్నీ స్టిచ్ చేసేస్తాం, అంతా సరిపోతుంది. అప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఊక్సులు పట్టి మనం స్టిచ్ చేసాం అనుకోండి, ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఈ పార్ట్ అన్నది మనకి ఒక పావు ఇంచు ఖర్చులోకి అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి ఇక్కడ పావు తక్కువ 3 ఇంచీలు వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఖర్చుతో కలిపి 3 ఇంచీలకి అయితే మార్క్ చేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో అర్థమవుతుంది కదా. ఇక్కడ నాకు పావు తక్కువ 3 ఇంచీలు వచ్చింది, ఎక్స్ట్రా పావు ఇంచ్ కలుపుకున్నాను, 3 ఇంచీలకి అయితే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఎంత అయితే వస్తుందో, ఈ విడ్త్ ఎంత అయితే ఉంటుందో, సో పావు ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 3 ఇంచీలకి అయితే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నాకు పావు తక్కువ 3 ఇంచీలు వచ్చింది కాబట్టి ఇక్కడ 3 ఇంచీలకి అయితే మార్క్ అన్నది చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ విడ్త్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది లోపలికి వెళ్ళిపోయింది అనమాట. మీరు ఇలా ఫింగర్స్తో అనుకున్నారు అనుకోండి, మనకి ఇక్కడ ఈ క్లాత్ ఎక్కడితో స్టార్ట్ అయ్యింది దీని స్టిచ్ అన్నది తెలుస్తుంది. సో ఇక్కడతో స్టార్ట్ అయ్యింది కదా నాకు. సో మీరు ఇలా ఫింగర్తో అనుకుంటే తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా అనుకున్నాను, 1.5 ఇంచ్ అయితే వచ్చింది. ఇది మనకి ఒక సైడ్ మెజర్మెంట్ అనమాట. దీన్ని రిటర్న్ తిప్పితే ఇది ఫోల్డింగ్ మీద ఉంది కదా మనకి. సో ఇటు సైడ్ 1.5 ఇంచ్ అంటే ఇటు సైడ్ కూడా 1.5 ఇంచే ఉంటుంది. ఇప్పుడు మనం 1.5 ఇంచ్ కలుపుకుంటే 3 ఇంచీలు అవుతుంది. సో దీని విడ్త్ వచ్చేసరికి మనకి 3 ఇంచీలు అనమాట. సో 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ వరకు ఒక క్లారిటీ వచ్చింది కదా.
నెక్స్ట్ వచ్చేసరికి ఈ మెయిన్ డాట్ హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ హైట్ కోసం చూడండి ఇక్కడ స్టిచ్ ఉంది, ఇంతవరకు ఈ హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని జస్ట్ నేను ఇలా చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు పావు తక్కువ 3 ఇంచీలు అయితే వచ్చింది ఎగ్జాక్ట్గా. సో నేను ఇక్కడ పావు తక్కువ 3 ఇంచీలకి ఒక మార్కింగ్ ఇలా అడ్డంగా గీత అయితే గీస్తాను. ఇక్కడ నేను షేప్ ఏమీ కూడా ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ని చూసారు, ఈ మార్కింగ్ ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి అండ్ షోల్డర్కి స్ట్రైట్గా వచ్చేటట్లుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీద పడేటట్లుగా ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. మనం ఇలా స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఈ డాట్ స్టిచ్ చేసి నేను చూపిస్తాను. సో చూడండి, ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఇలా మార్క్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఈ మార్కింగ్ మీదగానే మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ మార్కింగ్ కాదు, ఈ మార్కింగ్ నేను జస్ట్ మీకు అర్థం కావడం కోసం డ్రా చేశాను. చూడండి ఇలా పెట్టుకోండి. కరెక్ట్గా మనం ఈ మార్కింగ్ ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ ఏంటంటే ఈ మార్కింగ్ ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నాం కదా, ఇక్కడ కొంచెం రఫ్ చేసుకోండి చివరిలో. ఇప్పుడు ఈ మూలకి వచ్చేటట్లు ఇలా జస్ట్ స్టిచ్ చేసుకుంటాను. ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మెయిన్ డాట్ అన్నది. చూసారా ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో నాకు. మీకు ఒకసారి ఈ షేప్ అన్నది ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి ఒక్కొక్క సైజు వాళ్ళకి ఒక్కొక్కలా షేప్ ఉండడం నచ్చుతుంది. సో కొన్ని మెజర్మెంట్స్ మాత్రమే మనం మన ఇష్ట ప్రకారంగా అంటే బ్లౌజ్కి సెట్ అయ్యేటట్లుగా పెట్టగలము. కొన్ని మెజర్మెంట్స్ మాత్రం పూర్తిగా కస్టమర్ చాయిస్కి వదిలేయాలన్నమాట. ఇప్పుడు మనం ఈ మెయిన్ డాట్ అయితే స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి ఉంటుంది కదా, అక్కడ డాట్ స్టిచ్ చేయడం కోసం దీన్ని ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో ఈ ఆది బ్లౌజ్ని ఊక్సులు పట్టి వైపునే చెక్ చేసుకోండి. ఇక్కడ మన డాట్ వచ్చేసరికి కరెక్ట్గా అయితే ఇంతవరకు వచ్చింది. మనం ఇలా విడదీసుకొని చూసుకోండి. ఇలా విడదీసుకొని చూసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది డాట్ ఎంతవరకు ఉందో అన్నది. లేదు అనుకోండి ఇలా ఫోల్డ్ పడుతూ ఉంటుందన్నమాట, అప్పుడు ఇక్కడ వరకు ఉందేమో అని అనుకుంటాం. ఆ ఒక్క చిన్న పాయింట్ కూడా మన బ్లౌజ్ యొక్క షేప్ని మార్చేస్తుంది, అంత మంచి ఫినిషింగ్ రాదనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇంతవరకు అంటే 2 ఇంచీల వరకు మాత్రమే ఉంది ఈ డాట్ అన్నది. సో 2 ఇంచీలకు గాను మరలా మనకి ఇక్కడ ఖర్చుకి అయితే ఒక పావించి వెళ్ళిపోతుంది కదా ఊక్సులు పట్టి కుట్టేటప్పటికి. సో అందుకని నేను ఇక్కడ 2.5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. చూడండి ఇలా 2.5 ఇంచీలకి మార్క్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ అంటే ఇటు అటు కలిపి 1/2 ఇంచ్ అనమాట. అంటే ఇక్కడ మనకి 1/2 ఇంచ్ మాత్రమే గ్యాప్ ఉండాలి. సో ఇలా జస్ట్ లైట్గా ఇలా స్టిచ్ అన్నది పడాలి. ఇక్కడికి వచ్చేసరికి మనకి కుట్ట అన్నది ఫ్లాట్గా ఉండాలన్నమాట, అప్పుడే పై వైపుకి ఉబ్బెత్తినట్టుగా రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఒకసారి నేను స్టిచ్ చేసి చూపిస్తాను. చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసారా మనకి ఎంత మంచి ఫినిషింగ్ వస్తుందో. సో ఇలా మనం ఫాలో అవుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ ఈ డాట్ స్టిచ్ చేస్తాము. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర నుండి మెయిన్ డాట్కి క్రాస్గా వేసుకునే డాట్ అనమాట. సో ఈ డాట్ కోసం మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ని ఇలా పెట్టుకోండి, ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఆది బ్లౌజ్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇలా చెక్ చేసుకునే దానికన్నా ఈ డాట్ని ఇలా డైరెక్ట్గా చెక్ చేసుకునే దానికన్నా ఇలా రివర్స్ చేసుకోండి. ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ మనకి ఖర్చుతో పాటు తెలుస్తుంది. ఇక్కడ నుంచి మనకి డాట్ ఇంతవరకే కదా ఉంది. సో 3.5 ఇంచీలు వరకు ఉందన్నమాట నాకు ఈ డాట్.
హైట్ అన్నది. సో 3.5 ఇంచీల వరకు కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ ఖర్చుతో కలిపే తీసుకున్నాం. సో ఇలా 3.5 ఇంచీల వరకు కూడా మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా లైట్గా స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మరలా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, మీకు షేప్ అంతా కూడా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ ఇది ప్లెయిన్ బ్లౌజ్ అయినప్పటికీ కూడా మనకి కప్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ నేను ఇంకా షేప్ బెల్ట్ స్టిచ్ చేయలేదు, ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి ఏమి కూడా స్టిచ్ చేయలేదు, ఓన్లీ డాట్స్ మాత్రమే స్టిచ్ చేశాను కదా. అయినప్పటికీ చూడండి మనకి షేప్ అన్నది ఎంత పర్ఫెక్ట్గా తెలుస్తుందో మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. ప్లెయిన్ బ్లౌజ్ మ్యాక్సిమం ఇంత పర్ఫెక్ట్గా నిలబడ్డం అంటే చాలా కష్టం. బట్ ఇక్కడ చూసారా మనం డాట్స్ అన్నీ పర్ఫెక్ట్గా స్టిచ్ చేసామన్నమాట. సో ఈ పర్ఫెక్ట్గా ఎప్పుడైతే స్టిచ్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను చెప్పే ప్రతి ఒక్క టిప్ కూడా మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీకు క్లియర్గా అర్థం అవ్వలేదు అనుకున్నా కమెంట్స్ రూపంలో ఖచ్చితంగా అడగండి. మీ కమెంట్స్కి నేను రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి కస్టమర్ బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఇచ్చేటప్పుడు మనకి ఈ డాట్ ఏదైతే ఉందో ఆర్మ్ రౌండ్ దగ్గర నుండి డాట్ వేస్తాం కదా, ఈ డాట్ ఏదైతే ఉందో ఇది మనకి కొంచెం ఎక్కువ ఉందనుకోండి లెంత్, అంటే ఇక్కడ చూసుకోండి ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా, ఇక్కడ నుండి మనకి 1.5 ఇంచ్ మ్యాక్సిమం 1.5 ఇంచ్ అన్నది గ్యాప్ ఉండేటట్లుగా చూసుకోవాలి. సో ఇంతకన్నా మనకి 1 ఇంచ్ ఉందనుకోండి, మీరు ఇక్కడ తగ్గించుకోండి 1.5 ఇంచ్కే పెట్టుకోండి. అంటే ఈ డాట్ హైట్ ఎక్కువ అయ్యేటప్పుడు కోసం చెప్తున్నాను. లేదంటే మీరు మ్యాక్సిమం ఆది బ్లౌజ్లోనే పెట్టుకోండి, మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి 1.5 ఇంచ్ కన్నా ఈ విడ్త్ అన్నది తగ్గుతుంది అనుకున్నప్పుడు మీరు ఇక్కడ 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే ఈ విడ్త్ ఈ హైట్ అన్నది ఇంకా మనకి తగ్గింది అనుకోండి, షేప్ అన్నది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. సో ఇవన్నీ చెక్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే డాట్స్ కోసం మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చాను, మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.